ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 44వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 44వ శ్లోకము. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. అమ్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపమే ఈ శ్లోకము. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల 5 నామాలను ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో మిగిలిన 5 నామాలను తెలుసుకుందాము. 139వ నామము నిర్గుణ అంటే గుణములు అంటనిది అని అర్థము. గుణములు అంటే సత్వ, రజ, తమో గుణములు. ఇవి ప్రకృతి వల్ల పుట్టినవి. ప్రకృతి ఎవరిక్కడ? ఆ తల్లే ప్రకృతి స్వరూపిణి. ఈ గుణాల వల్లనే ప్రపంచం నడుస్తుంది. అమ్మ మాత్రం వాటిని నియంత్రిస్తుంది. ఈ 3 గుణాలు అమ్మ శక్తి చేతనే నడుస్తున్నాయి. ఈ గుణాలకు లోబడే జీవుడు నడుస్తాడు. కానీ అమ్మ వాటికి అతీతురాలు. ఎందుకు అంటే ఆ తల్లి ప్రకృతి స్వరూపిణి కదా. అలానే సత్వ, రజో, తమో గుణాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. సత్వగుణము అంటే నిర్మలమైనది. దీని వలన కాంతి, ఆరోగ్యము కలుగుతుంది. సుఖం, జ్ఞానం మీద ఆసక్తి కలుగచేస్తుంది. రజోగుణము అనేది లోభం, ఆశకు, ఆసక్తికి, అశాంతికి మూలము. కర్మల మీద ఆసక్తిని కలుగచేస్తుంది. ఇక తమోగుణము అజ్ఞానం వల్ల వస్తుంది. ప్రాణులన్నింటికీ అవివేకాన్ని కలుగచేస్తుంది. పరాకు, బద్ధకం, నిద్రను కలుగచేస్తుంది. ఇవి మన మనసు, ఆలోచన, ప్రవర్తనల మీద ప్రభావితం చూపుతాయి. మన జీవితం వీటి ఆధారంగానే శాంతికరమైనదా లేదా ఆందోళనతో కూడినదిగా మారుతుంది. మీరు గమనిస్తే ఈ శ్లోకంలో ఉన్న ప్రతి నామము ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంది. ఇంకా ఆ తల్లి నిర్గుణ అంటే ఈ 3 గుణాల ప్రభావము అమ్మ మీద ఉండదు. ఎందుకు? అమ్మ శుద్ధమైన, స్థిరమైన, శాశ్వతమైన స్వరూపము. మనం కూడా ఆ స్థితికి చేరాలి అంటే నిర్గుణగా ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే కోరికలు, ఆందోళనలు మనపై ప్రభావం చూపకుండా ఉంటాయి. అలానే మనం చేసే ప్రతి పని మనశ్శాంతితో, వివేకంతో జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది గుణములు శరీరానికే కానీ ఆత్మకు కావు. 140వ నామము నిష్కల. నిహ్ ప్లస్ కళ అంటే ఎటువంటి అంశాభాగములు, అవయవములు, గుణములు, విభాగములు లేనిది. అంటే అమ్మ అంతటా ఉంటే ప్రత్యేక విభాగంగా, ప్రత్యేక లక్షణంగా, ప్రత్యేక గుణాలతో ఉండదు కదా. భాగాలుగా విడగొట్టలేని పరబ్రహ్మస్వరూపము. మానవ శరీరానికి అయితే చేతులు, కాళ్ళు, కళ్ళు ఇలా అవయవాలు ఉంటాయి. కానీ అమ్మ భాగాలు, అవయవాలు లేని సంపూర్ణ స్వరూపము, అఖండ చైతన్యము. ఇంకా ఈ ప్రపంచము విభజనలతో నిండి ఉంది. నేను, నువ్వు, ఇది, అది, కొండలు, గుట్టలు ఇలా ఎన్నో రకాలుగా విడిపోయి ఉంది. ఆ విభజనలు అన్నింటినీ ఒక దారానికి గుచ్చినట్లుగా, అంటే మెళ్ళో హారం వేసుకున్నట్లుగా ఆ తల్లి ఏ విభాగాలు లేనిది. అన్ని భాగాలను కలిపి తనలోనే ధరించినది. ఇంకా మనకు కనిపించే జగత్తు అనేక భాగాలుగా, రూపాలుగా ఉంటుంది కదా. కానీ ఆ జగత్తు అంటే ఈ ప్రపంచానికి ఆధారమైన పరాశక్తి భాగాలు లేని ఏకత్వము. ఆ ఏకత్వమే నిష్కల, నిరాకార, నిర్గుణ, అవ్యక్త పరబ్రహ్మస్వరూపము. కాలానికి, గుణాలకు, రూపాలకు అతీతము నిష్కల. ఇంకా మనస్సు ఊహించలేని స్థితి, కళ్ళు చూడలేని స్థితి, భాష చెప్పలేని స్థితి. ఆ స్థితిని నిష్కలగా కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు. 141వ నామము శాంత అంటే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండునది అని అర్థము. ఆ తల్లి శాంతియుతమైనది, పరమశాంతస్వరూపిణి. బయట శాంతి కావాలి అంటే లోపల శాంతిగా ఉండాలి. ఆ శాంతికి మూలము
ఆ అమ్మే. అమ్మను ధ్యానిస్తే అంతెందుకు, అమ్మను తదేకంగా చూస్తున్నా సరే మనసు నిశ్చలమవుతుంది. ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. సుఖ దుఃఖములు, జయాపజయములు, అలాంటి ద్వంద్వములు ఏ విధమైన ఉద్వేగము, భయము, సంతోషము కలగకుండా మనసును నిశ్చలంగా ఉంచే స్థితి శాంతము. ఆ శాంత రూపమే అమ్మ. ఇంకా సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అనేవి మానవునికి కానీ అమ్మకు ఉండవు. ఒకటి గమనిస్తే ఈ సుఖం, దుఃఖం వీటి మధ్య భేదాన్ని మనమే నిర్ణయించుకుంటాము. ఒక మాటకి ఆనందము, ఇంకో మాటకి దుఃఖము. అంటే ఇక్కడ నిర్ణయం మనదే, మన ఆలోచన. సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కుంగిపోకుండా నిశ్చలంగా ఉండే స్థితిని పొందే మార్గము మన ఆలోచనల రూపంలో ఉన్న అమ్మ శక్తి రూపము. అలా మన సుఖాన్ని, దుఃఖాన్ని అమ్మకు మనసారా అర్పిస్తే మనకి వాటి మధ్యన వ్యత్యాసము అనేది తెలియదు. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా శాంతంగానే ఉంటాము. ఇంకా భయాలు, కోరికలు, ఆందోళనలు, కోపాలు ఇవన్నీ మనసులో అలజడులు. ఆ అలజడులను పూర్తిగా లయం చేసి నిశ్చలమైన చైతన్య స్థితిని కలిగించేది అమ్మ యొక్క శాంతస్వరూపము. అమ్మను యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత అంటే ఆ తల్లి అందరిలోనూ శాంతి రూపంగా నివసిస్తుంది. ఎలా అయితే నిశ్చలమైన నీటిలో ఆకాశము స్పష్టంగా కనిపిస్తుంది. అదే నీరు చలిస్తే ప్రతిబింబం సరిగ్గా కనిపించదు కదా. అలానే మన మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మను స్పష్టంగా అనుభవించగలుగుతాము. అది కూడా అమ్మ అనుగ్రహంతోనే జరుగుతుంది. 142వ నామము నిష్కామ అంటే ఎటువంటి కామములు లేనిది అని అర్థము. కోరికలు లేనిదై ఫలాపేక్ష లేని స్వరూపము. ఇంకా ఆ తల్లి ఏ అవసరాల చేత బంధింపబడని ఆది పరాశక్తి. ఇంకా ఇక్కడ కామము అంటే కేవలం భౌతిక అవసరాలు, కోరికలు కాదు. అసలు మానవునికి కోరికలు అనంతమైనవి. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రతిఫలాన్ని ఆశించే ప్రతి సంకల్పము కామమే. అలాంటి సంకల్పాలన్నింటికీ అతీతమైనది నిష్కామ. ఇంకా చెప్పాలి అంటే అమ్మకు ఇది కావాలి అనే భావమే లేదు, ఏ లోటు లేదు. కావాలి అనే కోరిక ఉండదు. ఆ కోరికలు అనేవి బుద్ధి నుండి వస్తాయి. బుద్ధి కంటే ముందే ఆ తల్లి ఉంది, పరబ్రహ్మగా, ఆది పరాశక్తిగా. అందుకే ఆ తల్లిని నిష్కామ అని కీర్తించారు. శబ్దాది విషయాలు అంటే ఇంద్రియాలు గ్రహించే విషయాలు. ఎప్పుడూ ఈ శబ్దాది విషయాల గురించి ఆలోచించే వానికి వాటి మీదే ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు, కోరికలు తీరకపోతే కోపం, కోపం మూలంగా అవివేకం, అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించటం. కాబట్టి మనిషికి పుట్టే కోరికల వల్ల ఇంతటి నాశనం అవుతుంది. అదే ఆ తల్లిని ప్రార్థిస్తే మనం వినే శబ్దాది విషయాలు అనేవి జ్ఞాన సంబంధం అవుతాయి. కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి. మనం అడుగుతూ ఉంటే అమ్మ ఇస్తూనే ఉంటుంది. ఒక సమయంలో మనకి అనిపిస్తుంది ఈ స్వార్థపూరితమైన కోరికలు నిరంతరం పుడుతూనే ఉంటాయి. ఎలా అయితే కడుపు నిండిన తర్వాత ఇక చాలు అనిపించినట్లుగా మనకి కలిగే ఈ స్వార్థపూరితమైన కోరికలు ఇక అవసరం లేదు అనే స్థితిలో అవన్నీ కూడా అణిగిపోతాయి. అలా మనలో కూడా కోరికలు లేనటువంటి స్థితిని కలుగచేస్తుంది ఆ తల్లి. ఆ స్థితిలో మనకి ఎటువంటి కామములు లేవు. అలా నిష్కామంతో ఉన్నవాడు ఆ తల్లిని చేరగలుగుతాడు. 143వ నామము నిరుపప్లవ అంటే నాశము లేనిది, ఉపద్రవము లేనిది అని అర్థము. ఉపప్లవము అంటే నాశము, ఉపద్రవము, ఆపద లేదా ప్రళయము. సృష్టిలో ప్రళయాలు వస్తాయి, కల్పంతాలు జరుగుతాయి, లోకాలన్నీ లయమవుతాయి. అలా ఎన్ని జరిగినా ఏ విధమైన చలనము, అవరోధము లేని స్వరూపము, ఎప్పుడూ స్థిరంగా ఉండే తత్వము. ఆ తల్లి అమృతమైరాలు. అమృతము అంటే నిత్యత, చైతన్య స్వరూపము. మరి మనిషి జీవితంలో వచ్చే ఉపద్రవాలు, ఆపదలు, ప్రళయం లాంటి క్షణాలు వచ్చినప్పుడు ఈ నామాన్ని మనసారా స్మరిస్తే ఆ తల్లి అమృతతత్వము
అంటే మనిషి అంతఃకరణలోనికి ప్రవేశిస్తుంది. ఆ క్షణం భయం కరిగిపోతుంది. మనస్సు స్థిరమవుతుంది. పరిస్థితి మారకపోయినా మనిషి నాశనానికి గురికాడు. అందుకే ఆ తల్లిని నిరుపప్లవ అని కీర్తించారు. ఇంకా మనిషి జీవితంలో వచ్చే ఆపదలు మనల్ని తాకుతున్నాయా, లేక మనమే వాటిని పట్టుకుని ఉన్నామా అనే ప్రశ్న తలెత్తినప్పుడు మీరేం చెప్తారు? నిజానికి ఆపదలు, సమస్యలు జీవితంలో రావటం సహజం. కానీ అవి మన శరీరాన్ని మాత్రమే తాకుతాయి, పరిస్థితులను మాత్రమే మార్చుతాయి. అంతేకాని మన మనస్సును కలతపెట్టేది ఎవరు? మనమే కదా. కాబట్టి వచ్చిన సంఘటన ఏదైనా సరే అవి మన అంతర్మనస్సులోనికి రావాల్సిన అవసరం లేదు. ఆ తల్లి నిరుపప్లవ నేర్పింది ఇదే మనకు. అలా ఆ తల్లిని కీర్తించిన వారికి ఈ స్పష్టత వస్తుంది. ఇంకా ఉపప్లవము అంటే హద్దులను ఉల్లంఘించటం, నిరుపప్లవము అంటే హద్దులను ఉల్లంఘించకపోవటము అని. హద్దులు ఉల్లంఘించబడితే అంటే సముద్రం దాని హద్దు దాటితే ప్రళయం వస్తుంది. అలా ఆ తల్లి ఎటువంటి హద్దులను ఉల్లంఘించదు కాబట్టి నిరుపప్లవ అన్నారు. ఇప్పటి వరకు ఈ శ్లోకాన్ని విన్నారు కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న నిష్కామ అంటే ఏమిటి? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ శ్లోకం ద్వారా లలితా త్రిపుర సుందరి మనకేం నేర్పిస్తుంది అంటే ఆ తల్లి నిరాకార నిర్గుణ స్వరూపంగా మన జీవితంలో ఎలా ఉండాలో తెలుపుతుంది. సమస్యలు వస్తాయి, భయపడద్దు. పరిస్థితులు మారుతాయి, చెదిరిపోవద్దు. సుఖం దుఃఖం వస్తాయి, వాటినే పట్టుకుని వేలాడద్దు. జరుగుతున్న వాటిని ఆపకు, జరగనివ్వు. కానీ వాటిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. జీవితాన్ని విభజనలా కాకుండా సమగ్రతతో ముందుకి సాగించు. కోరికలతో కాదు, కృతజ్ఞతతో జీవించు. శాంతిని ఎక్కడో వెతకకు, నీలోనే గుర్తించు. అలానే రూపానికి అతీతమైన అమ్మగా, కర్మలకు అంటనిదై, గుణాలకు మించినదై ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ లలితా ఆదిపరాశక్తిని తెలుసుకో. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. ఇలా అమ్మ యొక్క నిరాకార స్వరూపాన్ని దర్శించటం ఎలా? అమ్మ, నీ నిర్గుణ స్వరూపాన్ని చూడాలి అంటే కళ్ళతో కాదు, ప్రశాంతమైన హృదయం కావాలి. ఎప్పుడైతే మనలో భయం, కోపం, ఆందోళన, కోరికలు ఇవేమీ లేవో ఆ స్థితిలో అమ్మ యొక్క నిరాకార స్వరూపాన్ని తెలుసుకోగలము. ఆ శాంతమైన హృదయంలో మనల్ని కప్పేసిన ఈ భయం, ఆందోళన, కోరికలు ఇవేమీ దరికిరావు. అవన్నీ తాత్కాలికమే అని తెలుస్తుంది. అన్నీ లీనమై అంతరంగ శాంతిని పొందుతాము. ఆ అంతరంగ శాంతి రూపమే ఆ అమ్మ. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పటి వరకు అయినా లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది, అందులో చూడండి. తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి, అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.